భూముల కరుణాకర్ రెడ్డి గారు మేడం సార్ ఎమ్మెల్యే గారు ఫ్యాన్ గుర్తు కొట్టేయండి మేడం. పెద్దల సభ శాసన మండలి ఎన్నికలు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. తమ అభ్యర్థులు ఏకగ్రీవంగా కావటం కోసమని ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ఎవరైనా స్వతంత్రంగా పోటీ చేయాలని అనుకుంటే వాళ్లను కొట్టి బయటికి లాగి దౌర్జన్యాలు చేయటం అంతా ఇంత చేయటం లేదు. తెలుగుదేశం పార్టీ తానొక్కడు ఉండాలి, తన పార్టీ బ్రతకాలి, ప్రజాస్వామ్య దేశం ఇది అనేటువంటి విషయమే మర్చిపోయి ఇతరుల అభిప్రాయాలకు కానీ వాళ్ళ స్వేచ్ఛకు కానీ ఏమాత్రము కూడా అవకాశమే ఇవ్వకుండా చేసేటువంటి నీచపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అది చిత్తూరు జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ, నెల్లూరులో కానీ ఎక్కడ ఎలక్షన్లు జరిగే ప్రతి చోట తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అంతా ఇంతగా. మళ్ళీ మా మీద బుకాయింపు మాటలు. దౌర్జన్యం వాళ్ళు చేస్తారు, స్వతంత్రంగా నిలబడేటువంటి అభ్యర్థులను ఈడ్చి కొట్టి రక్తగాయాలు చేసి మా కార్పొరేటర్ మీద హత్యా ప్రయత్నాలు చేస్తారు. మళ్ళా ఈయనకందరూ ప్రజలు చాలా అనుకూలంగా ఉన్నారు, మేము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము అని మా మీద ప్రచారం. గోబెల్స్కు అన్న చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ ఉండేటువంటి చోట్ల కూడా ఏకగ్రీవం కాకపోతే చాలా అవమానం వస్తుంది అని స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా నిలబడితే ప్రజాస్వామ్యంలో పోటీ ఉండటం ఒక సహజ లక్షణం, పోటీనే ఉండకూడదు అనేటువంటి స్థాయికి చంద్రబాబు గారి పార్టీ చేరటం చాలా దారుణమైనటువంటి విషయం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు మీ దౌర్జన్యాలు మీకు కాపు కాసేటువంటి కొద్దిమంది పోలీసు అధికారుల వలన మీరు విజయం సాధించవచ్చునేమోగాక, కానీ ప్రజలు నిత్యము గమనిస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలనో వాళ్ళ మనసుల్లో వాళ్ళు ఏర్పరచుకోకుండా పోరు. ఈ రకమైనటువంటి దౌర్జన్యాలతో గెలిచేటువంటి గెలుపు ఒక గెలుపు కాదు. మీకు తెలిసినా మీరు మానరు, మీరు ఇలాంటి చర్యలు చేస్తూనే ఉంటారు. మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది.